చావులెన్నో లెక్కలేసుకుంటాం, కళ్ళకు గంతలు కట్టేసుకుంటాం. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. గతేడాది 25,934 ఘటనలో 7,281 మంది మృత్యువాత. గణాంకాల సేకరణకే పరిమితం అవుతున్న రహదారి భద్రతా విభాగాలు. 10 ఏళ్లుగా ప్రతిపాదనలోనే హైవే పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. కొన్నేళ్లుగా జరిగినటువంటి ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి. మరి 2023లో 22,903 ప్రమాదాలు జరిగితే 7,660 చనిపోయినట్టు వార్త, మృత్యువాత పడ్డట్టు మరి అధికారిక గణాంకాలు చెప్తున్నాయి మిత్రులారా. యాక్సిడెంట్ అనేటువంటి యొక్క వార్త ఇది ఈనాడులో ప్రసిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులపైన నిత్యం ఏదో రూపంలో రోడ్డు ప్రమాదం జరగడం, వారికి ఇమీడియట్గా యొక్క వైద్య సౌకర్యం కానీ వైద్య సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగకపోవడం, అనేకమైనటువంటి యొక్క రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదానికి గురవుతున్నటువంటి వారి యొక్క సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ దిశగా ఆలోచన చేస్తే అధికారులలో కూడా ఆశ్చర్యం కలిపేటువంటి యొక్క విషయం మనకు ఏర్పడుతున్నటువంటి విషయం ఈరోజు ఈనాడులో ప్రధాన ఒక వ్యాస రూపంలో కనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే కేవలం గతంలో ఒక ఎస్ఐ, ఒక 7 మంది కానిస్టేబుల్స్, కొంతమంది హోంగార్డుల సిబ్బంది ప్రతి 50 కిలోమీటర్లకు మరి ఒక వాహనం ఎప్పుడు కూడా మరి అక్కడ ఇక్కడ మరి తిరుగుతూ మరి రోడ్డు ప్రమాదాల దృష్ట్యా మరి ఆలోచన దిశగా మరి చేయాలన్నటువంటి ఒక గతంలో ఉన్నటువంటి అధికారుల రూపకల్పనకు మరి ప్రస్తుతం అమలు కాలేదు. మరి ఒక అమలు జాప్యానికి మరి కారణము తదితర ఏవైనా కూడా ఏర్పాట్లు ఉన్నాయి, మాత్రం ప్రమాదాల సంఖ్య మాత్రం నిత్యనిత్యం పెరుగుతూ మరి ప్రజల్లో ఒక ఆశ్చర్యం కలిపేటువంటి యొక్క గణాంకాలు చూస్తే మనకు ఆశ్చర్యం ఏర్పడుతుంది మిత్రులారా. మరి కొన్ని నిమిషాల్లోనే మరి వారు వైద్య సదుపాయం అందక మృత్యువు ఒడిలోకి జారిపోతున్నటువంటి విషయం మరి కళ్ళ ముందు ఎంతో విచారకరం, ఒక బాధాకరమైనటువంటి విషయం మనం ఈరోజు వార్తల్లో చూస్తున్నాం మిత్రులారా. కేవలం కొన్ని సెకండ్ల ముందు వస్తే ఆ యొక్క నిండు ప్రాణం నిలబెట్టేది, ఆ యొక్క నిండు ప్రాణానికి మరి తగినటువంటి వైద్యం మనం అందించలేకపోయామని డాక్టర్లు చెప్పడం, మరి తొందరగా ఆసుపత్రికి తీసుకొచ్చినట్టయితే మరి కొద్దిగానన్నా వారికి ఒక ప్రాథమిక చికిత్స చేసి మరి నగర పట్టణాలకు తరలించేవారమని చెప్పేసి డాక్టర్లు అధికారుల దృష్టికి రావడం, కొద్ది క్షణాలలోనే వారి నిండు ప్రాణాలు మరి పోవడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మిత్రులారా. హైవేల పైన ప్రమాదం మరి అధికారులు అంచనా ఏ విధంగా ఉన్నా కూడా జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా మనసుకు బాధేసేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఏ విధంగా జరిగింది. గత సంవత్సరంలో కానీ ఒక 10 ఏళ్ల యొక్క గణాంకాలు చూస్తే చాలా ఒక ఈ నిజమా అవునా అనేటువంటి గణాంకాల రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మిత్రులారా మరి గణాంకాల విషయానికి వస్తే మరి 2024లో 25,934 ప్రమాదాలు నమోదైనట్టు తెలిసింది. మరి ఆ ప్రమాదాల్లో 7,281 మంది మరి మృత్యు ఒడిలోకి ఈ యొక్క నేషనల్ హైవే పైన జారిపోయినట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మిత్రులారా మరి ఆ యొక్క దిశగా ఆలోచన చేస్తే 2023లో ఒక 22,900 మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరగా 7,660 మంది మరి మృత్యు ఒడిలోకి జారిపోయినటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2022లో 21,619 మంది ప్రమాదాలు జరగా 7,559 మంది ఈ యొక్క చనిపోవడం గణాంకాల రూపంలో తెలుస్తుంది. అదే విధంగా 2021లో 21,315 ప్రమాదాలు జరిగినట్టు, 7,557 మంది మరణించినట్టు, 2020లో 19,164 6,638 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2019లో 21,588 మరి ప్రమాదాలు జరగా 6,900 మంది మృత్యు ఒడిలోకి జారిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2018 సంవత్సరంలో 22,230 ప్రమాదాలు జరగా 6,603 మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం. 2017లో 22,475, 6,594, 2016లో 22,811 ప్రమాదాలు జరిగితే 7,219 మంది మృత్యు ఒడిలోకి జారిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2015 విషయానికి వస్తే 21,215 ప్రమాదాలలో 7,110 మంది మరి చనిపోయినట్టు అధికారుల ఈ యొక్క లెక్కలు మాత్రం
స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క అధికారుల లెక్కలు చదువుతున్నప్పుడు ఇది మరి జాతీయ రహదారుల మీద ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఈ యొక్క రోడ్ల భవనాల శాఖ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మరి ఈ యొక్క పంచాయతీలకు సంబంధించినటువంటి శాఖలు మిళితమై ఒక రోడ్డు వెడల్పు వాళ్ళు చేస్తారు. మరి రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉంటది. ఇతరత్ర శాఖలు కూడా సుమారు ఒక 4-5 శాఖలు మరి ప్రభుత్వానికి సంబంధించినట్టు ఇన్వాల్వ్మెంట్ అయితేనే తప్ప, వారి కోఆర్డినేషన్ సమన్వయం ఉంటే తప్ప ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అనేటువంటి అధికారుల అభిప్రాయానికి మరి ఎప్పుడు కూడా సబలీకృతం కాలేదు. ఇది ఈ విధంగానే మరి కొనసాగితే రాబోయే భవిష్యత్తులో హైవేలపై ప్రమాదం ఇంకా భారీగా పెరిగేటువంటి అంచనాలు ఉంటాయి. మరి ఇప్పటికైనా అధికారులు కానీ, ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ వారికి సమకూర్చే సదుపాయాల విషయంలో ఆ దిశగా ఆలోచించినట్టయితే మన నిండు ప్రాణాలు మనం నిలబెట్టిన వారు అవుతామని చెప్పేసి వార్తా సందర్భంగా చెప్తున్నాను.